Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ అందరు ఎలా ఉన్నారు? యువర్ పేరెంట్స్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు వీడియో టాపిక్ వచ్చేసి మన టీవీఎస్ రైడర్ 11,000 ప్లస్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. థర్డ్ సర్వీస్కి అయితే రెడీ ఉంది. టీవీఎస్ వాళ్ళు ఏంటంటే మనకు 3 ఫ్రీ సర్వీస్ అయితే ఆఫర్ చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి 750 నుంచి 1000 మధ్యలో, సెకండ్ వన్ మనకి 5500 నుంచి 6000 మధ్యలో, అండ్ థర్డ్ వన్ వచ్చేసి 11,500 నుంచి 12,000 మధ్యలో. సో 11,000 ప్లస్ కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకుంది కాబట్టి థర్డ్ సర్వీస్ అనేది చేపించేసేద్దాం. దీంట్లో మనకి ఏమేమి చేంజ్ చేస్తారు, సర్వీస్ కాస్ట్ ఎంత అయింది, నా సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని కూడా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ సెకండ్ సర్వీస్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది, కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు. లాస్ట్ 10 డేస్ నుంచి నా బైక్ అయితే లిటరల్గా పక్కన పెట్టుంది. నా హెల్త్ కండిషన్ కూడా బాగాలేదు. సో ఇవి ఎందుకంటే ఫేస్ అనేది చూడడానికి ఇలా ఉంది. సో ఇవన్నీ చూస్తున్నారుగా, పింపుల్స్ ఇవన్నీ కూడా. ఇదేంటంటే కొద్దిగా ఫీవర్ అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇలా అయిపోయింది. అందుకే నేను వీడియోస్ అనేది ఎక్కువ పోస్ట్ చేయట్లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. ఎందుకంటే ఇటు జాబ్ చేస్తూ వీడియో చేయాలంటే కొద్దిగా ప్రాబ్లం అవుతున్నది. సో లాస్ట్ ఒక వీడియోలో ఏంటంటే ఒక బ్రదర్ కామెంట్ చేశాడు, థర్డ్ సర్వీస్ వీడియో కూడా కావాలి అని చెప్పి. ఓపిక తెచ్చుకొని మరి ఆ బ్రదర్ కోసమే ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో ప్రజెంట్ నా బైక్ అనేది 11,000 ప్లస్ కిలోమీటర్స్ రన్ అయింది. ఓడోమీటర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. అండ్ నా బైక్ యొక్క చైన్ కండిషన్ కానీ, ఓవరాల్ కండిషన్ కానీ, ఒక క్లిప్ అనేది ఇక్కడ వేస్తాను. చూస్తుంటే కొద్దిగా బాధగా అనిపిస్తుంది. అసలు ట్రూ బైకర్గా, ఒక బైక్ ఎంతూజియాస్ట్గా చూడడానికి చాలా బాధ అనిపిస్తుంది. లాస్ట్ 10 డేస్ నుంచి ఏంటంటే బైక్ పక్కన పెట్టి అలాగే ఉండి, అయినా కూడా సింగిల్ షాట్లో స్టార్ట్ అయింది. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. సో థర్డ్ సర్వీస్ చేపిస్తున్నాను కదా, ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చిన ఈ 11,000 కిలోమీటర్స్లో అంటే ఇప్పటివరకు చెప్తున్నాను కదా, నో ఇష్యూ. కొన్ని నెగిటివ్ పాయింట్స్ డెఫినెట్లీ ఉన్నాయి. దాని గురించి ఒక సపరేట్ వీడియో అనేది పెట్టాను, అది కావాలంటే మన ఛానల్లో చూడొచ్చు. కొద్దిగా మాట్లాడుతుంటే కూడా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, ఇగ్నోర్ చేయండి ప్లీజ్. సో లేట్ చేయకుండా షోరూమ్కి వెళ్ళి సర్వీస్ చేయిస్తాను. ఏమేం పార్ట్స్ చేంజ్ అవుతున్నాయి, ఎంత కాస్ట్ పడుతుంది, సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నీ కూడా షేర్ చేసుకుంటాను. కొత్త ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసి ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ అనేది చాలా వస్తూ ఉంటుంది. సో లేట్ చేయకుండా షోరూమ్కి వెళ్ళి కలుసుకుందాం. ప్రజెంట్ వీడియో అయితే షూట్ చేస్తున్న ఈ లొకేషన్ అయితే ఉందో, నేను వర్క్ చేసే లొకేషన్ ఇది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో ఫైనలీ బాయ్స్, నేనైతే సర్వీస్ సెంటర్ రీచ్ అయిపోయాను. సో ప్రజెంట్ వాష్ అవుతుంది బైక్ అనేది. ఎస్టిమేటెడ్ ప్రైస్ అనేది అరౌండ్ 1000 to 1100 చెప్పారు. దాంట్లో ఇంజన్ ఫ్లష్ అనేది ఇంక్లూడ్ అవుతుందంట. సో ఇంజన్ ఫ్లష్ అంటే ఏంటంటే బేసిక్లీ మన బైక్లో ఏదైతే ఇంజన్ ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లో ఒక కెమికల్ లిక్విడ్ అనేది యాడ్ చేస్తారు. అది ఒక 10 to 15 మినిట్స్ అనేది బైక్ స్టార్ట్ చేసి ఐడింగ్లో వచ్చి టోటల్గా మనకి ఇంజన్ ఆయిల్ అనేది డ్రైన్ చేస్తారు. దీనివల్ల యూజ్ అయిందంటే ఎవ్రీ 15,000 to 20,000 కిలోమీటర్స్కి చేపిస్తూ ఉంటే మన ఇంజన్లో అయితే స్లడ్జ్ బిల్డప్ అవుతుంది కదా, కార్బన్ డిపాజిట్స్ కానీ, ఇవన్నీ టోటల్గా క్లీన్ అవుతాయి అన్నమాట. సో ఇంజన్ చాలా క్లీన్ ఉంటుంది. సో ఫ్రెష్ ఆయిల్ అనేది చాలా బెటర్గా సర్క్యులేట్ అవుతుంది. మనకు బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ బెటర్ మైలేజ్ కూడా వస్తుంది. సో ఎవరైతే BS6 కానీ ఏ మోటార్ సైకిల్ కానీ యూజ్ చేస్తూ ఉంటే ఎవ్రీ 15,000 to 20,000 కిలోమీటర్స్కి సో ఇంజన్ ఫ్లష్ అనేది చేయించండి. అరౌండ్ 200 to 250 రూపీస్ ఏమో ఉంటుంది అనుకుంటున్నా. మేబీ ఐఎమ్ నాట్ షూర్, తక్కువలో కూడా రావచ్చు, కంపెనీ టు కంపెనీ వేరీ అయితే అవుతుంది. సో అది ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా చేస్తారు, ఆ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను. సో బైక్ అనేది కింద వాష్ అవుతున్నది. బైక్ పైనకి వచ్చిన తర్వాత మీకు డీటెయిల్గా చూపిస్తాను ఏమేమి చేంజ్ చేస్తున్నారో. మేబీ కుదిరితే ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేపిస్తాను. ఇంతకుముందే నేను ఎయిర్ ఫిల్టర్ చెక్ చేస్తాను లాస్ట్ రైడ్కి ముందు. ఎయిర్ ఫిల్టర్ బాగానే ఉంది, కుదిరితే చేంజ్ చేపిస్తాను, లేదంటే దాన్ని క్లీన్ చేపిస్తాను. సో చూద్దాం. సో మీకు ఇంజన్ ఫ్లష్ అని చెప్పాను కదా, సో దిస్ ఈస్ ఇంజన్ ఫ్లష్. సో టీవీఎస్ వాళ్ళ ఇంజన్ ఫ్లష్ అన్నమాట ఇది. సో అరౌండ్ ఇది ఏంటంటే 99 రూపీస్ అయితే కాస్ట్ అయింది. సో ఇది 50 ml అయితే ఉంది. సో దీనివల్ల యూజ్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. సో బైక్ సెంటర్ స్టాండ్ పైన పెట్టేసి ఇంజన్ ఆయిల్లో ఇదైతే ఫిల్ చేయాలి. అరౌండ్ ఒక 10 to 15 మినిట్స్ బైక్ స్టార్ట్ చేసి అలాగే ఉంచేస్తే ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత మనం ఇంజన్ ఆయిల్ అయితే డ్రైన్ చేయాలి. సో దీనివల్ల ఏంటంటే ఇంజన్లో ఉన్న స్లడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ స్లడ్జ్ అనేది, అలాగే కార్బన్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు రిమూవ్ అవుతుంది. సో ఇంజన్ ఏంటంటే బేసికల్గా ఫ్రెష్ అవుతుంది టోటల్గా. ఈ సర్వీస్లో మీకు డబ్బులు సేవ్ అవ్వాలంటే ఒక ప్రో టిప్ అయితే ఇస్తాను. సో షోరూంలో అయితే, సో సర్వీస్ సెంటర్లో అయితే మీరు చైన్ అనేది ల్యూబ్ చేయించకండి. ఎందుకు అంటే సో ప్రతిసారి మీరు ప్రతి 500 to 600 కిలోమీటర్స్కి చైన్ అనేది ల్యూబ్ చేయిస్తారు. సో దానికి కాస్ట్ ఎంత అవుతుంది, 60 రూపీస్ అవుతుంది. సో 60 into 20, సో అరౌండ్ 20 టైమ్స్. ఒక మోటోల్ది అయితే చైన్ స్ప్రే ఉంటుంది కదా, అరౌండ్ 230 to 240 రూపీస్కి వస్తుంది 150 ml. సో అది 20 టైమ్స్ అయితే వస్తుంది. సో మనకి 60 into 20 కొడితే అరౌండ్ 1000 to 1200 రూపీస్ అయితే అవుతుంది. సో ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు షోరూమ్ వచ్చి చైన్ క్లీనింగ్ అండ్ లూపింగ్ చేసే బదులు సో మీది ఒక మోటో చైన్ స్ప్రే అండ్ అలాగే ఒక 50 రూపీస్ డీజిల్ మీ ఒక బాటిల్లో పెట్టుకుంటే చైన్ ల్యూబ్ అండ్ క్లీన్ అయితే మీరు ఇంటికానే చేసుకోవచ్చు. దానిలో చాలా డబ్బులు అనేది సేవ్ అయిపోతాయి. అరౌండ్ చైన్ స్ప్రే అనేది ఒక 240 రూపీస్, డీజిల్ అనేది ఒక 50 రూపీస్, అరౌండ్ 300 రూపీస్లో మీకు ఆల్మోస్ట్ ఒక 20 టైమ్స్ అయితే మీరు స్ప్రే చేయొచ్చు. సో ఆలోచించండి ఎంత డబ్బులు అయితే మిగులుతాయి మీకు అని చెప్పేసి. సో ఇది ఒక ప్రో టిప్, ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అవ్వండి. లేదు డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే పెట్టేసేయండి, తప్పలేదు. ప్రజెంట్ బైక్ అయితే పైకి వచ్చేసి మనకి ఇంజన్ ఆయిల్ అయితే డ్రైన్ అయిపోయింది. సో ఇంజన్ ఫ్లష్ చేసిన తర్వాత ఆయిల్ అయితే డ్రైన్ చేశారు. సో ఎయిర్ ఫిల్టర్ అయితే కండిషన్ బాగానే ఉంది, చేంజ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. సో దిస్ ఇస్ ఎయిర్ ఫిల్టర్.
సో స్పార్క్ ప్లగ్ కూడా చెక్ చేస్తారు, అది కూడా బాగానే ఉంది. ఎవరైనా వినయ్ టీవీఎస్ ఆదిలాబాద్లో సర్వీస్ చేయించుకోవాలనుకుంటే మన గణేష్ అన్నతో అది చేయించుకోండి, అన్న బాగా చేస్తాడు. సో ఎయిర్ ఫిల్టర్ అయితే ఫిక్స్ అయిపోయింది. మనకి 1 లీటర్ ఆయిల్ అయితే పడుతుంది. సో 1 లీటర్. సో ఫుల్లీ సింథటిక్ ఆయిల్ ఇది. సో టీవీఎస్ వాళ్ళది 2,4 సింథటిక్ ఆయిల్. సో లాస్ట్ టైం కూడా ఎవ్రీ టైం ఇదే ఆయిల్ యూజ్ చేయండి. దీనికన్నా ముందు ఏంటంటే మినరల్ ఆయిల్ కూడా యూజ్ చేస్తారు కొందరు, అది యూజ్ చేయకండి. అది తక్కువ ప్రైస్లో వస్తుంది, కానీ ఇది కొద్దిగా ఎక్కువ ప్రైస్కి వచ్చినా అరౌండ్ 800 రూపీస్ ఇది, ఇదే యూజ్ చేయండి. సో ఇది చూసుకొని ఒకసారి బాక్స్ ట్రూ సింథటిక్ అని చెప్పేసి. సో 1 లీటర్ ఆయిల్ అయితే పడుతుంది. సో ఫైనల్లీ బైక్ సర్వీస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. టైం దొరకక అప్పుడు వీడియోనే షూట్ చేయలేదు, మళ్ళీ బ్యాక్ టు వర్క్ నా వర్క్ ప్లేస్లో వచ్చి రికార్డ్ చేస్తున్నాను. సో బిల్ ఎంత అయింది దానికి చెప్పే ముందు, దానికన్నా ముందు, సో ప్రతి ఒక్కరి థర్డ్ సర్వీస్ అనేది చాలా డిఫరెంట్గా జరుగుతుంది. అది ఎందుకు అంటే మీరు నడిపే దానిపైన డిపెండ్ అవుతుంది. సో నా దాంట్లో ఏంటంటే బ్రేక్ లైనర్స్ చేంజ్ అవ్వలేదు, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏది చేంజ్ అవ్వలేదు, ఎయిర్ ఫిల్టర్ కండిషన్ చాలా బాగుంది, అండ్ ఇంకోటి ఏంటంటే స్పార్క్ ప్లగ్ కండిషన్ బాగుంది, అండ్ మిగతా చేంజెస్ అయితే ఏం చేయలేదు, జస్ట్ బేసిక్ సర్వీస్ అయింది. ఒకటి ఏంటంటే ఇంజన్ ఫ్లష్ అనేది చేయించాను. అది ఎందుకంటే ప్రతి 11,000 నుంచి 20,000 15,000 కిలోమీటర్స్ కూడా చేయించుకోవచ్చు, డిపెండింగ్ అపాన్ యువర్ రైడింగ్ స్టైల్. దానివల్ల యూజ్ ఏంటో ఆల్రెడీ మీకు చెప్పే ఉంటాను. సో కావాలంటే మీరు అది చూడొచ్చు పాజ్ చేసి ఆ వీడియోని, ఏం చెప్పానో దాంట్లో. సో ఫైనల్గా బిల్ గురించి మాట్లాడితే అరౌండ్ 936 రూపీస్ అయితే అయింది టోటల్గా. సో ఇక్కడ బిల్ అనేది యాడ్ చేస్తాను, చూసుకోండి దేనికి ఎంత అయిందో. సో ఇంజిన్ ఆయిల్ యాజ్ ఇట్ ఈస్ మనకి 799 రూపీస్. అలాగే ఇంజన్ ఫ్లష్ ఏదైతే ఉందో అది మనకు 99 రూపీస్ పడింది. ఏదైతే ఇంజన్ డ్రైన్ బోల్ట్ ఉంటుంది కదా, డ్రైన్ బోల్ట్ దగ్గర ఒక చిన్న ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది. అదేంటంటే ఆ సర్వీస్ చేసిన పర్సన్ తీసి ఎక్కడో పెట్టేశాడు, అది దొరకట్లేదు. సో చాలాసేపు వెతికిన తర్వాత కూడా దొరకలేదు, అది వేయించేసాను. అది అరౌండ్ 38 రూపీస్ అయితే పడింది. అది ఎక్స్ట్రా యాడ్ అండ్ బొక్క అనమాట. సో చైన్ ల్యూబ్ క్లీనింగ్ అవన్నీ అస్సలు నేను చెప్పాను, ఎందుకంటే ఇంట్లో నేను చేసుకుంటాను. దాని గురించి కూడా చెప్పాను, అది వినండి ప్రాపర్గా తెలుస్తుంది మీకే ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి. సో ఫైనల్గా బిల్ అనేది అరౌండ్ 936 రూపీస్ అయితే అయింది. మేబీ కొందరికి 1400 అవ్వచ్చు, 1500 అవ్వచ్చు, ఎందుకంటే బ్రేక్ ప్యాడ్స్ కానీ, ఎయిర్ ఫిల్టర్, లేదంటే మనకి స్పార్క్ ప్లగ్ కానీ, క్లచ్ కేబుల్ కానీ, ఇవన్నీ చేంజ్ అయితే ఏంటంటే అమౌంట్ అనేది పెరుగుతుంది. సో నేను నీట్గా మెయింటైన్ చేసుకుంటాను కాబట్టి ఇవన్నీ ఏం అవసరం పడలేదు నాకు చేంజ్ చేయించేది. అండ్ నా పక్కన ఇంకో బండి ఉండింది, ఆ బండి అరౌండ్ 16,000 కిలోమీటర్స్ జరిగింది. టోటల్గా చైన్స్ పాకెట్ అనేది ఫసక్. సో ఎంత బాగా మెయింటైన్ చేశాడో మీరు అర్థం చేసుకోవచ్చు. సో చైన్స్ పాకెట్ టీవీఎస్ రైడర్ది 1900 రూపీస్ ఉందంట, నేను అడిగాను. అండ్ అలాగే లేబర్ ఒక 250 రూపీస్ యాడ్ అవుతుంది. టోటల్గా 2150 రూపీస్, అంటే 2200 రూపీస్ అయితే చైన్స్ పాకెట్కి అవుతుంది. సో అందుకే నేను ప్రతి 500 కిలోమీటర్స్కి చైన్ క్లీన్ చేయండి నాయన అని చెప్పి చెప్తా ఉంటాను, ఎవరు వినరు. సో ఎండ్ ఆఫ్ ది డే పెరిగిపోతుంది, అది చెప్తాను, వినరు. చేసే బాగుంటుంది, లేదంటే లేదు. ఆ మెకానిక్ నా చైన్స్ పాకెట్ చూసి ఏమన్నాడు తెలుసా, బ్రదర్ మీది ఒక 30,000 కిలోమీటర్లు ఈజీగా వస్తుందని చెప్పాడు, ఎందుకంటే నా మెయింటెనెన్స్ అలా ఉంటుంది. సో అందుకే చెప్తాను మెయింటెనెన్స్ చేయండి అని చెప్పేసి. సో ఫైనల్గా థర్డ్ సర్వీస్ బిల్ అయితే నాకు ఇంత వచ్చింది. ఇమేజ్ అనేది అక్కడ యాడ్ చేశాను, కావాలంటే పాజ్ చేసి చూసుకోండి. సో ప్రతి ఒక్కరిది డిఫరెంట్ అవుతుంది. సర్వీస్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది, కానీ ఒక చిన్న కామెడీ ఏమైందంటే చెప్తాను. అది ఒక పేషెంట్ వచ్చాడు, చూసి చెప్తాను. సో కామెడీ ఏంటి అంటే అక్కడ పనిచేసే వాళ్ళకి ఇంజన్ ఫ్లష్ అంటే ఏందో కూడా తెలియదు. ఆ వాళ్ళే నాకు ఇంజన్ ఫ్లష్ అనేది రికమెండ్ చేశారు, మళ్ళీ వాళ్ళకే ఐడియా లేదు అదేంటో అని చెప్పేసి. సో వాళ్ళని అడిగితే వాళ్ళు రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు, ఇంజన్కి బాగుంటుంది అది ఏది ఏదో చెప్పేశారు. ఇంకో కామెడీ విషయం ఏంటంటే నా పక్కన ఆల్రెడీ ఇంకో బైక్ని రిపేర్ చేస్తున్నారు. సో అక్కడ స్పేస్ అనేది లేదు. నేనేమన్నాను, ఎలాగో ఒక 10-15 మినిట్స్ ఇంజన్ ఫ్లష్కి టైం పడుతుంది కదా, అప్పటి వరకు ఇంజన్ ఫ్లష్ అనేది ఇంజన్లో యాడ్ చేసి బైక్ని స్టార్ట్ చేసి పెట్టేసేయండి. అప్పటి వరకు బాగా సర్క్యులేట్ అయ్యి లోపల స్లడ్జ్ కానీ కార్బన్ డిపాజిట్స్ అన్నీ కూడా ప్రాపర్గా క్లీన్ అవుతాయి అని చెప్తే, లేదు బ్రదర్ ఇంజన్ ఫ్లష్కి జస్ట్ 2 మినిట్సే పడుతుంది, అంత రేసేపు అవసరం లేదు, ఎవరు చెప్పారు మీకు అని చెప్పంటే, ఇంజన్ ఫ్లష్ పైన ఏదైతే ఉంటుంది కదా తీసి వాళ్ళకి చదువుకోమని చెప్పించాను. అవునా అంతసేపు చేస్తారా మాకు తెలియదు అని చెప్పి, అదొక పిచ్చి అన్నమాట. వాళ్ళకే తెలియదు, వాళ్ళు మళ్ళీ ఇంజన్ ఫ్లష్ చేయించుకోండి బాగుంటుంది ఇంజన్ అని చెప్పి వాళ్ళు రికమెండ్ చేస్తారు. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, అదొక పిచ్చి కామెడీ. సో నవ్వు రాదు, కానీ ఏంటంటే నా అట్లాంటి వాళ్ళకి నవ్వు వస్తుంది ఇట్లాంటివి, ఎందుకంటే తెలియంది వాళ్ళు రికమెండ్ చేయొద్దు. సో నాకు దాని గురించి ఐడియా ఉంది కాబట్టి నేను చెప్పాను వాళ్ళకి. సో మీరు ఎప్పుడైనా కానీ దేని గురించి తెలుసుకొని ఎదుటి వాళ్ళకి చెప్పండి, తెలియకపోతే తెలియనట్టు ఉండండి అంతే. నాకు కూడా కొన్ని తెలియవు, అన్నీ తెలుసు అని చెప్పి నేను కూడా చెప్పాను. సో నాకు ఐడియా ఉంది కాబట్టి నేను అక్కడ సేఫ్ అయ్యాను, లేదంటే ఒక 2 మినిట్స్ దాంట్లో వేసి డైరెక్ట్ డ్రైన్ చేస్తారు అంతే. వాళ్ళు బైక్ స్టార్ట్ చేసే అవసరం కూడా లేదని చెప్తున్నారు. సో ఇది నా సర్వీస్ ఎక్స్పీరియన్స్ అయితే ఓవరాల్గా నా థర్డ్ సర్వీస్ గురించి. తర్వాత పెయిడ్ సర్వీస్, ఫోర్త్ సర్వీస్ అరౌండ్ 17,500 నుంచి 18,000 మధ్యలో చేయమన్నారు.
సో సర్వీస్ చేయించిన తర్వాత ఆల్రెడీ నేను 100 కిలోమీటర్స్ ఈరోజు తిరిగేసాను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు. సో ఈ బైక్ ఇంజన్ అయితే కొద్దిగా స్మూత్గా రన్ అవుతుంది. ఎందుకంటే ఆయిల్ మనకి టైం వచ్చిన తర్వాత కొద్దిగా ఇంజన్ అనేది కొద్దిగా రఫ్గా నడుస్తుంది. చేంజ్ చేసిన తర్వాత ఆ స్మూత్నెస్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నేను యూట్యూబ్లో వీడియోస్ వస్తాయి చూడండి. సో ఎవరైనా కొత్తగా ఛానల్కి విజిట్ చేసి ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ అనేది చాలా వస్తూ ఉంటుంది. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. వాట్ ఎల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.